ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈ మధ్య టాలీవుడ్ లో వరుసగా పెళ్లి వార్తలు బయటికి వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా వెంకటేష్ కూతురు పెళ్లిపీటలెక్కితే మరోవైపు కీరవాణి కొడుకు మురళీమోహన్ మనవరాలతో పెళ్లిపీటలెక్కి ఒక ఇంటి వాడయ్యాడు. ఇలా వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు మరో పెళ్లి వార్త బయటపడింది. మరెవరో కాదు, టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక అలా సిద్ధు హీరోయిన్నో లేక మరో అమ్మాయినో పెళ్లి చేసుకుని ఉంటే ఈ వార్తలు ఇంతలా ఊపందుకునేవి కావు గాని నేరుగా మెగా డాటర్ నిహారికతోనే సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి వార్తలు వినిపించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. దాదాపు డజన్ మంది హీరోలున్న మెగా కాంపౌండ్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. దీంతో ఓన్ ప్రొడక్షన్ లో స్టార్ట్ చేసిన నిహారిక కొన్ని వెబ్ సిరీస్, మూవీస్ లో బిజీగా ఉన్నప్పుడే ఈమెకి చైతన్య జొన్నలగడ్డతో పెద్దలంతా కలిసి 2020లో పెళ్లి జరిపించారు. కానీ ఆ పెళ్లి తర్వాత ఆమె ఫేస్ చేసిన కాంట్రవర్సీస్ వల్ల, అంటే ఉగాది రోజు పబ్ లో దొరకడం, జిమ్ ట్రైనర్ పై కూర్చొని వర్కౌట్ చేయడం, పొట్టి పొట్టి డ్రెస్లతో వెకేషన్స్ కి వెళ్లి పోజులు ఇవ్వడంతో నిహారిక చైతన్య వివాహ బంధం చాలా రోజులు కొనసాగలేదు. దీంతో పెళ్లైన సంవత్సరం నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉన్నప్పటికీ 2023లో అఫీషియల్ గా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కెరియర్ పై దృష్టి పెట్టిన నిహారిక మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హెలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్ లని చేస్తూ కమిటీ కుర్రోళ్ళు అనే మూవీని 10 కోట్లతో నిర్మించగా ఆ మూవీ రిలీజ్ అయి 25 కోట్లని కలెక్ట్ చేసి సక్సెస్ అవ్వడంతో ఈమె ప్రస్తుతం వాట్ ద ఫిష్ అనే మూవీలో హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా మంచు మనోజ్ తో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చైతన్య జొన్నలగడ్డతో విడాకులైన తర్వాత నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ చాలా రోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ కమిటీ కుర్రోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డతో నిహారికకి పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ సీక్రెట్ గా 6 నెలల నుండి డేట్ చేస్తున్నారని, ఒకవేళ వీరిద్దరికి అండర్స్టాండింగ్ వస్తే మెగా ఫ్యామిలీ వీరిద్దరికి పెళ్లి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సిద్ధు జొన్నలగడ్డ గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. అసలు జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఎలా ఎదిగాడు? నిజంగానే సిద్ధు నిహారిక పెళ్లి చేసుకోబోతున్నారా? సిద్ధు జొన్నలగడ్డ అబ్బాయిని కిస్ చేయడానికి గల కారణాలేంటి? ఇతనికి అడల్ట్ హీరోగా ఎందుకు ముద్ర వేశారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సిద్ధార్థ్ జొన్నలగడ్డ అలియాస్ సిద్ధు. ఇతను 1988 ఫిబ్రవరి 7న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సాయి కుమార్, తల్లి శారద. ఇతనికి చైతన్య అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఇక సిద్ధు తండ్రి గుంటూరుకి చెందిన వారై ఉండి పని నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా తన తల్లి ఆల్ ఇండియా రేడియోలో ఆర్జేగా పనిచేస్తూ కొంతవరకు గుర్తింపు పొందడంతో అప్పుడప్పుడు తనతో పాటు సిద్ధుని కూడా రేడియో స్టేషన్ కి తీసుకెళ్లేవారు. దీంతో అక్కడ పర్ఫామ్ చేసేందుకు వచ్చే సంగీతకారుల్ని సిద్ధు కలవడం, వారు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ ని చూసి తనకి కూడా మ్యూజిక్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా ఇదే విషయం తన తల్లికి చెప్పగా తల్లి కూడా అందుకు సపోర్ట్ చేస్తూ సిద్ధుని తబలా వాయించే క్లాస్ లో జాయిన్ చేపించింది. అలా తబలా నేర్చుకుంటూనే సిద్ధు తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సిద్ధు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో తబలా వాయిస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రైజెస్ ని కూడా గెలిచేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ కోసం చైతన్య కాలేజీలో చేరాడో అప్పటి నుండి సిద్ధుకి యాక్టింగ్, మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో డాన్స్ క్లాస్ లో కూడా జాయిన్ అవ్వగా సిద్ధుకి అక్కడ కొంతమంది సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేసే వారితో మంచి పరిచయం పెరిగి ఎక్కడ ఆడిషన్స్ జరిగినా ఆ విషయాన్ని వారి ద్వారా సిద్ధు తెలుసుకొని ఆడిషన్స్ లో పాల్గొనేవాడు. కానీ సిద్ధు పేరెంట్స్ మాత్రం తన ఎడ్యుకేషన్ పూర్తవనిదే ఎక్కడికి వెళ్ళకూడదనే కండిషన్ పెట్టడంతో తల్లిదండ్రుల కోసం హైదరాబాద్ లోని హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ లో బీటెక్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మూవీ ఆడిషన్ కి వెళ్తూ ఇంట్లో తెలియకుండా చిన్న చితిక పాత్రలు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య యాక్ట్ చేసిన జోష్ మూవీకి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న సిద్ధు అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా ఇతని లుక్స్ ఇంప్రెసివ్ గా ఉండడంతో 3 రౌండ్ల ఆడిషన్ తర్వాత ఆ మూవీ డైరెక్టర్ సిద్ధుని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశాడు. అలా ఈ మూవీ చేసేటప్పుడు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ మరియు ఆర్టిస్టులతో సిద్ధుకి మంచి స్నేహం పెరిగి వారి ద్వారా ఎక్కడ ఆడిషన్ ఉన్నా, చిన్న పాత్రలకి ఆర్టిస్టులు కావాలన్నా సిద్ధు అక్కడికి వెళ్లి యాక్ట్ చేస్తుండేవాడు. ఇక జోష్ మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సిద్ధు చేసిన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సపోర్ట్ తో రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ మూవీలో యాక్ట్ చేయగా ఆ తర్వాత భీమ్లీ, కబడ్డీ జట్టు, డాన్ సీను అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో యాక్ట్ చేసిన తనకి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడం, అప్పటికే బీటెక్ కూడా కంప్లీట్ అవ్వగా తన దృష్టిని పూర్తిగా సినిమాల వైపు సారించాలనుకున్నాడు. ఇక అలా తను ట్రై చేసేటప్పుడు
చూస్తున్నప్పుడే మరోవైపు ప్రవీణ్ సత్తార్ అప్పటికే యుఎస్ఏలోని ఐబిఎంలో 10 years పనిచేసి ఆ తర్వాత తనకి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ జాబ్ ని వదిలేసి హైదరాబాద్ కి వచ్చి తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. అలా తనే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా LBW అంటే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే మూవీని చేయాలని ప్లాన్ చేసి రెమ్యూనరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేసే హీరోల కోసం వెతకగా నలుగురు హీరోల్లో సిద్ధుని కూడా వన్ ఆఫ్ ద హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక LBW మూవీ 2011లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత సిద్ధుకి ఛాన్సులు రాలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ కూడా ట్రై చేయగా హీరోయిన్ దేవయాని తమ్ముడైన నకుల్ హీరోగా చేసిన వల్లీనం అనే మూవీలో సిద్ధుకి ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయిన సిద్ధుకి ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తమిళ టెక్నీషియన్స్ తో కమ్యూనికేట్ అవ్వలేక మళ్ళీ తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేశాడు. అలా 1 year ట్రై చేసిన హైదరాబాద్ లో ఛాన్సులు రాకపోవడంతో MBAలో జాయిన్ అయి తన కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఏదైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు MBA పూర్తి చేసిన సినిమాల మీద ఉన్న మక్కువతో తనే కొన్ని స్టోరీలని రాసుకొని డైరెక్టర్ గా హీరోగా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక కొత్త టీం తొలి ప్రేమ కథ అనే మూవీని ప్లాన్ చేసి అందులో సిద్ధుని హీరోగా ఫిక్స్ చేసి రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. ఇక అలా వెంటనే ఐస్ క్రీమ్ 2 మూవీలో రామ్ గోపాల్ వర్మ సిద్ధుకి ఒక పాత్రనివ్వగా ఆ మూవీ ద్వారా కూడా తనకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో తనే డైరెక్టర్ గా హీరోగా చేయాలని ప్రొడ్యూసర్ కోసం వెతకగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని సిద్ధుతో ఎవరు మూవీ చేయడానికి ముందుకు రాకపోయేసరికి ఇండస్ట్రీని వదిలేసి ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఈ టైంలోనే తనతో LBW మూవీ చేసిన ప్రవీణ్ సత్తార్ గుంటూరు టాకీస్ మూవీ చేయాలని డిసైడ్ అయి చాలా మంది హీరోస్ ని అప్రోచ్ అవ్వగా ఆ మూవీలో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉండడంతో ఎవరు ఆ మూవీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో వేరే దారి లేక ప్రవీణ్ సత్తార్ సిద్ధుని అప్రోచ్ అవ్వగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు సిద్ధు తనకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒప్పుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే గుంటూరు టాకీస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందో అది చూసిన యూత్ అంతా రష్మి అందాల ఆరబోతకి ఫిదా అయి ఎప్పుడెప్పుడు ఆ మూవీ చూడాలని ఎదురు చూడడం మొదలెట్టారు. ఇక అలా ఈ మూవీ 2016లో రిలీజ్ అయి హిట్ అయిన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సిద్ధుపై అడల్ట్ హీరో అనే ముద్ర వేసి తనని ఎదగనివ్వకుండా చేయడంతో ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇతనితో మూవీ చేసేందుకు ముందుకు రాలేదు. అలా తను ఒక మూవీ హిట్ కొట్టిన ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇది చూసిన తన స్నేహితుడైన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో తీయబోయే కల్కి మూవీలో నెగిటివ్ రోల్ ని ఆఫర్ చేయగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటేనే గుర్తింపు ఉంటుందని సిద్ధు ఆ మూవీ చేసేందుకు ఒప్పుకొని కంప్లీట్ చేయగా కల్కి మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా వచ్చిన కొంత గుర్తింపుతో తను రాసుకున్న కృష్ణ అండ్ హీజ్ లీలా అనే మూవీ స్టోరీని క్షణం మూవీ డైరెక్టర్ రవికాంత్ డైరెక్షన్ లో తను హీరోగా రానా ప్రొడ్యూసర్ గా ఆ మూవీని స్టార్ట్ చేశారు. కృష్ణ అండ్ లీలా సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న టైంలో సిద్ధు జొన్నలగడ్డ డైరెక్టర్ రవికాంత్ కి లిప్ కిస్ పెడుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి చూసి అందరూ ఒక్కసారిగా షాకీ గురయ్యారు. దీంతో ఈ వార్తలపై స్పందించిన సిద్ధు మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఇలా చేశామని, అంతకు మించి ఏమీ లేదని చెప్పినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. ఇక ఇదే టైంలో లాక్డౌన్ రావడం, రానా ఆ మూవీని థియేటర్లో రిలీజ్ చేయలేక నెట్ఫ్లిక్స్ కి అమ్మేయడంతో సిద్ధు కెరియర్ అటు ఇటుగానే ఉండింది. అలా వెంటనే చేసిన మా వింత గాథ వినుమా మూవీ కూడా ఆహా OTTలో రిలీజ్ అవ్వడంతో తన కెరియర్ ట్రాక్ తప్పుతుందని పట్టువదలని విక్రమార్కుల్లా మళ్ళీ ఒక స్టోరీని రాసుకొని విమర్ కృష్ణ అనే డైరెక్టర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా 4 కోట్ల బడ్జెట్ తో DJ టిల్లు మూవీని స్టార్ట్ చేశారు. ఇక అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2022 ఫిబ్రవరి 12న రిలీజ్ అయిన DJ టిల్లు మూవీ 30 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అవ్వడంతో ఉన్నట్టుండి సిద్ధుకి యూత్ లో అమాంతంగా క్రేజ్ పెరిగింది. ఇక ఈ సక్సెస్ తో ఏ మూవీ చేయాలో ఏ మూవీ చేయకూడదు అనే కన్ఫ్యూజన్ లో 2 సంవత్సరాల టైం వేస్ట్ చేశాడు. దీంతో మళ్ళీ ప్రొడ్యూసర్ సలహా మేరకు DJ టిల్లు స్క్వేర్ మూవీ స్టోరీని రాసుకొని మల్లిక్ రావు డైరెక్షన్ లో చేయగా ఆ మూవీ 130 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఈ మూవీ చూసిన కొంతమంది నెటిజన్లు DJ టిల్లు పార్ట్ 1 లాగే పార్ట్ 2 కూడా ఉందని, అందులో కొత్త విషయం ఏమీ లేదనే విమర్శలు వచ్చిన ఆ టైంలో సిద్ధుకి బాలకృష్ణ, రవితేజ లాంటి సీనియర్ హీరోలు సపోర్ట్ చేయడంతో ఆ విమర్శలు కాస్త తగ్గాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ భాస్కర్ డైరెక్షన్ లో జాక్ మూవీ చేయగా ఆ మూవీ షూటింగ్ అప్పుడే సిద్ధుకి డైరెక్టర్ భాస్కర్ కి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో భాస్కర్ ఆ కోపంతోనే కొన్ని ప్రమోషన్స్ కి హాజరు కాలేదు. అలా ఈ కాంట్రవర్సీస్ మధ్య జాక్ మూవీ రిలీజ్ అయినా ఫ్లాప్ అవడంతో సిద్ధు టిల్లు లాంటి రొమాంటిక్ కామెడీ మూవీస్కి సెట్ అవుతాడని, కమర్షియల్ మూవీస్కి సెట్ అవ్వడని నెటిజన్లు భావించిన సిద్ధుకి మాత్రం పెద్ద బ్యానర్స్ నుండి అవకాశాలు రావడం తగ్గట్లేదు. ఎందుకంటే నిహారికతో సిద్ధుకి 2 years నుండి ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగా కమిటీ కుర్రోళ్ళు మూవీని తన సొంత మూవీలా భావించి ప్రమోట్ చేస్తూ ఆ టీంని ఎంకరేజ్ చేయడంతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా ఒకవేళ వీరిద్దరు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే 38 ఏళ్ల సిద్ధు జొన్నలగడ్డ, 32 ఏళ్ల నిహారిక పెళ్లిపీట లెక్కపోతున్నట్లు తెలుస్తుంది. మీరు ఈ
జంటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి.